అది వాయించవా? కళ్యాణ్ కుమార్ ఎక్స్మో. హాయ్ హలో నమస్తే, దిస్ ఈ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ షేక్ ఎఫెక్ట్కి కావాల్సిన యాప్ వచ్చేసి కైన్మాస్టర్ ఏపీకే. సో కైన్మాస్టర్ ఏపీకే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో మిడిల్లో కనిపిస్తున్న ప్లస్ సింబల్ తీసుకోండి, 9:16 తీసుకోండి. సో జాగ్రత్తగా వినండి, నేను కొంచెం స్పీడప్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇందులో నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ నేను ఏమిటంటే కాజల్ అగర్వాల్ అనే నేమ్ అయితే టైప్ చేసేస్తున్నా. సో ఇక్కడ మీరు ఏ పిక్స్ అయితే తీసుకుంటున్నారో సో వాళ్ళ పిక్స్ అయితే మీరు ఆ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కాజల్ అగర్వాల్ అని తీసుకున్న తర్వాత ఏ మీద క్లిక్ చేస్తే మనకు ఫాంట్స్ అన్నీ వస్తాయి. సో ఇందులో డాన్సింగ్ స్క్రిప్ట్ బోల్డ్ సెకండ్ది అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ కొంచెం ఇలా పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ లేయర్ సింబల్, మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నేను కింగ్ అని టైప్ చేయగానే ఇది వస్తుంది. సో నెక్స్ట్ హాట్ అని టైప్ చేయగానే ఇది వస్తుంది. సో సేమ్ మళ్ళీ ఒకసారి కింగ్ అని టైప్ చేసేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, 2 కింగ్స్, మధ్యలో హాట్ సింబల్, మళ్ళీ ఇంకొక కింగ్ సింబల్ ఇలా పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో మళ్ళీ లేయర్ సింబల్, మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ నేను క్వీన్ అని టైప్ చేసేస్తున్నా. సో మీరు బాయ్స్ ఫోటో తీసుకుంటే కింగ్ అని, గర్ల్స్ ఫోటో తీసుకుంటే క్వీన్ ఆర్ ప్రిన్సెస్ అని సో ఇలా టైప్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను తీసుకొని, ఇందులో లాటిన్ తీసుకొని, ఇక్కడ చూడండి నేను అర్బన్ జంగిల్ డెమో సో ఇది తీసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇది మనం యాడ్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది కూడా స్టార్టింగ్కి తీసుకురావాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసేస్తున్నా. గెట్ మోర్ అనే ఆప్షన్లో ఏంటంటే మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో గ్లిచ్ క్లిక్ చేసేస్తే మనకు వేరియస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మనము క్రోమాటిక్ గ్లిచ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో నేను క్రోమాటిక్ గ్లిచ్ అనేది ఒకసారి ఇలా యాడ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఇది కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేసి సెట్టింగ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ నేను 1 సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ క్వాలిటీ వచ్చేసి నేను ఇక్కడ 15 పెట్టేసిస్తున్నా. సో దట్ మనకు టెక్స్ట్ అనేది క్లియర్గా కనిపించాలి కాబట్టి. సో ఇప్పుడు చూడండి, మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బ్లాక్ది ఉంది కదా, సో ఓన్లీ 1 సెకండ్. సో మనకు టోటల్ క్లిప్ అనేది 1 సెకండ్ మాత్రమే కావాలి. సో అందుకే నేను ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి సో షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసేస్తున్నా. సో ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మళ్ళీ ఈ వీడియో ఆల్రెడీ ఒకటి ఎడిట్ అయిపోయింది. సో మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ 9:16. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక 5 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసి నేను 1 2 3 4 5 సో ఈ 5 పిక్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇది మీరు ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. సో నాది ఆల్రెడీ ఇవి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్లో ఉన్నాయి. సో ఇదేంటంటే నేను సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది మీరు ఎంతవరకు డిక్రీజ్ అయితే అంతవరకు డిక్రీజ్ చేయండి. సో దట్ మనకు ఇంత లాస్ట్ వరకు 5 పిక్స్ యాడ్ చేసేస్తే మనకు 0.498 సెకండ్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఇది కూడా షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసేస్తున్నా. సో ఈ వీడియో కూడా మనకు ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనం 2 వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసాం. సో అది ఫస్ట్ దానికి నెంబర్ 1 అని పేరు పెడుతున్నా, సెకండ్ దానికి నెంబర్ 2 వీడియో అని పేరు పెడుతున్నా. సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి 9:16. సో అలా ఎందుకు పేరు పెడుతున్నా అంటే మీకు అర్థం కానికి అంతే. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి నెంబర్ 1 వీడియో ఏదైతే ఉందో సో నేను ఫస్ట్ నెంబర్ 1 వీడియో యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తానంటే మీడియా క్లిక్ చేసి నేను మళ్ళీ ఏదైతే ఇందాక 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ 5 పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 సో 5 పిక్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క పిక్ సెలెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి నేను 0.8 సెకండ్స్. సో జాగ్రత్తగా వినండి, 0.8 సెకండ్స్ మాత్రమే పెట్టేసేయాలి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, బట్ మనకు 0.8 సెకండ్స్ దగ్గర ఉండాలి. సో కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, ఏం పర్లేదు.
సో ఇది కూడా 0.8 సెకండ్స్. సో ఇది కూడా మనకు 0.8 సెకండ్స్. Received 4 rupees on Google Pay for business. సో ఇలా 5 పిక్స్ 0.88 సెకండ్స్ వరకు పెట్టేసిన తర్వాత ఇలా 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా జూమ్ చేసేసేయండి. జూమ్ చేసిన తర్వాత ఈచ్ క్లిప్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో గెట్ మోర్లో ఏంటంటే యానిమేషన్లో మనకు ఓవరాల్ యానిమేషన్ 2 అని చూపిస్తుంది. సో ఇది డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ 2 సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పిక్కి వచ్చేసి 1 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ సెకండ్ పిక్కి వచ్చేసి ఓవరాల్ యానిమేషన్ 2 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ థర్డ్ దానికి క్లిక్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 3 పెట్టుకొని రైట్ క్లిక్ ఇస్తున్నా. ఫోర్త్ దానికి క్లిక్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 4 పెట్టుకొని రైట్ క్లిక్ ఇస్తున్నా. ఫిఫ్త్ దానికి క్లిక్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 5 పెట్టుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇలా 5 పిక్స్ మనకి కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎండ్కి వచ్చేసేయండి. ఎండ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీడియా క్లిక్ చేసి ఇంతకుముందు నెంబర్ 2 వీడియో అంటే 5 పిక్స్ది వీడియో ఉంది కదా, దాని పేరు నెంబర్ 2 వీడియో. సో నెంబర్ 2 వీడియో అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మీడియా క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కొంచెం అర్థం కాదు. సో ఇప్పుడు 5 పిక్స్ మీరు ఫస్ట్లో ఏ 5 పిక్స్ అయితే తీసుకున్నారో ఇందులో మనం ఓన్లీ 4 పిక్స్ తీసుకోవాలి. సో 1 2 3 4 రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి మనము ఫస్ట్ పిక్ వెనకాల నెంబర్ 2 వీడియో యాడ్ చేసాం. సో ఫస్ట్ పిక్ వెనకాల కూడా మనము నెంబర్ 2 వీడియో అనేది యాడ్ చేసేసేయాలి. సో ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ ఈ సెకండ్ పిక్ వెనకాల కూడా మనము నెంబర్ 2 వీడియో అనేది యాడ్ చేసేసేయాలి. సో అలా మీకు అన్ని పిక్స్ అంటే ఈ మధ్యలో ఈ నెంబర్ 2 వీడియోస్ అనేది యాడ్ చేసేసేయాలి. సో చూడండి ఇంతవరకు చాలు. సో లాస్ట్కి మీరు యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ పిక్ ఉంది కదా, ఈ నెంబర్ 2 వీడియో యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ పిక్. సో ఇది వచ్చేసి నేను సైజ్ వచ్చేసి సో చూడండి జాగ్రత్తగా. సో ఇది వచ్చేసి నేను 1.6 అరౌండ్ 1.6. సో ఎగ్జాక్ట్ 1.6 తీసుకోవడం అంటే కష్టము. సో అరౌండ్ 1.6 తీసుకోండి. సో ఇది కూడా అరౌండ్ 1.6 తీసుకున్నా. అండ్ ఇది కూడా అరౌండ్ 1.6. సో ఇది కూడా మనము అరౌండ్ 1.6 తీసుకుంటున్నాం. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి నెంబర్ 2 వీడియో యాడ్ చేసిన తర్వాత ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్కి ఏంటంటే క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1 యాడ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. సో సెకండ్ పిక్ క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 2 యాడ్ చేసేస్తున్నా. సో హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు కాల్ మీ డీజే మనం కైన్మాస్టర్లో ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. సో ఇందులో థర్డ్ది యాడ్ చేసేస్తున్నా. అండ్ దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 4 యాడ్ చేసేస్తున్నా. సో మనకు 4 పిక్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో యాక్చువల్గా 4 ఎందుకు తీసుకున్నా అంటే 4 పిక్స్కి మాత్రమే అవి ఆడియో ఉంది. సో ఇలా మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో చూడండి ఇక్కడ నేను స్టార్టింగ్ 1 సెకండ్ స్కిప్ చేసి ఇస్తున్నా, ఎందుకంటే మనకు అక్కడ అది ఉంది కాబట్టి. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను కొన్ని వీడియోస్ అయితే ఇస్తాను. సో ఆ వీడియోస్లో ఏంటంటే మీరు ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నా, ఇది పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది. సో సిజర్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇది పెట్టేసేస్తే మనకు ఫుల్ స్క్రీన్ వచ్చేసేస్తుంది. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇంకా కొంచెం ఫుల్ స్క్రీన్ చేసేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో చూడండి ఆ లైటింగ్ ఎఫెక్ట్. సో ఇది క్లిక్ చేసి నేను ఏంటంటే ఇక్కడ బ్లెండింగ్లో ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నా. సో ఇది వచ్చేసి నేను ఓన్లీ 45% తీసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇంకా మీరు నేను 2-3 ఇస్తాను. సో అది కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ స్టార్టింగ్కి వచ్చేసి సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక బార్డర్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే బార్డర్తోని మనకు లుకింగ్ అయితే బాగుస్తుంది కదా. సో ఇదేంటంటే నేను మాన్యువల్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో మాన్యువల్గా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇది కూడా మనకు బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది కూడా నేను ఫుల్ స్క్రీన్ వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి సో ఇప్పుడు మన మెయిన్ థింగ్ వచ్చేసి లేయర్ సింబల్ మీడియా. సో ఇప్పుడు మనం ఆడియో యాడ్ చేసుకోవాలి కదా. సో ఆడియో వచ్చేసి ఇక్కడ నేను సాంగ్ అయితే తీసుకుంటున్నాను. సో సాంగ్ తీసుకున్న తర్వాత ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి ఈ క్లిప్ అయితే నేను డెలీట్ చేసేస్తున్నా. ఓన్లీ మనకు ఆడియో అనేది వచ్చేసేస్తుంది. సో ఈ వీడియో కూడా నేను సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేస్తున్నా.
సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను కొంచెము. అది వాయించవా? సో నేను మళ్ళీ ఇంకా కొంచెం ఇటు అనేసి ప్లే చేసి చూపిస్తాను. సో దట్ మనకు కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం నేను ప్లే చేయట్లేదు. కళ్యాణ్ కుమార్. సో ఇది పర్ఫెక్ట్ బీట్ సింక్ ఉంటుంది, నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. సో బీట్ సింక్కి మీరు ఏం కంగారు పడకండి. సో ఇది నేను సౌండ్ అయితే మ్యూట్ పెట్టేసిస్తున్నా. సో మ్యూట్ పెట్టేసి ఒక్కసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం, సో దట్ మీకు పర్ఫెక్ట్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. సో ఫస్ట్ మనకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఓవరాల్ యానిమేషన్స్, తర్వాత 5 పిక్స్, తర్వాత కాల్ మీ డీజే, 5 పిక్స్ కాల్ మీ డీజే, అలా 4 పిక్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇదేంటంటే మనము ఎక్స్పోర్ట్ అయిన తర్వాత వీడియో కంప్రెసర్లో వీడియో కంప్రెస్ చేసుకుంటే ఏంటంటే మనము వాట్సాప్లో పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన మనకు క్వాలిటీ అనేది తగ్గదు. సో మీరు పక్కా వీడియో కంప్రెస్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.